తిరుమల శ్రీవారిని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అలాగే ముఖ్యమంత్రి ఆలోచన దృష్ట్యా 2047 విజన్ ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలని దిశగా తపిస్తున్నారని, ఆయన కల నెరవేరాలని భగవంతుని ప్రార్థించారని తెలిపారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను. ఓకే.